అయినా సరే ప్రతిరోజు కించపరిచే విధంగా డిబేట్లు పెట్టారు, పేపర్లో రాశారు. జోగి రమేష్కి బిగుస్తున్న ఉచ్చులు ఏంది? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, విలువలతో విశ్వసనీయతతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు రాక్షసానందం కోసమో నెల 2 నెలలో 3 నెలలో జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు లోకేష్. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబ సాక్షిగా నేను ప్రమాణం చేసి వచ్చా. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు. మా మీద బురద జల్లే కార్యక్రమం, మా వ్యక్తిత్వాన్ని కించపరిచే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, నెల 2 నెలలో 3 నెలలో నన్ను ఇబ్బంది పెట్టగలరేమో, కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగి రమేష్ తగ్గడని చెప్తా ఉన్నా. మీరు చేసే పనికి మాలిన చేష్టల్ని నిత్యం ఎదుర్కొంటా. ఈరోజు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి. తప్పు చేస్తా ఉన్నారు, నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు, కానీ ఈరోజు రాక్షసానందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. చంద్రబాబు నాయుడు, లోకేష్, నా మీద కక్ష ఉండొచ్చు, మీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజేయడానికి రావచ్చు ఉండొచ్చు, అయినంత మాత్రాన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష మాత్రం తప్పదు. ఈరోజు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే. జయచంద్రారెడ్డిని, వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా? ఏ తప్పు చేయని ఈ జోగి రమేష్ బలహీన వర్గాల వాళ్లే, గౌడ కులస్తుళ్లే, వంగవీటి మోహన్ రంగా అభిమానులే, మడిమ తెప్పడు మాట తప్పడు రాజశేఖర్ రెడ్డి గారి అనుచరుళ్లే, జగనన్న సైనికుళ్లే వీడెంత అనుకున్నారేమో. ఖబర్దార్, నా జోలికి గన వస్తే, నన్ను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూస్తే తగిన మూల్యం మాత్రం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తా ఉన్నా, మీకు పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్టు చేయాలని చూస్తే మాత్రం మీకు తగిన శిక్ష మాత్రం దేవుడు వేస్తాడు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, సిట్ అధికారులకి, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చొని, చంద్రబాబు నాయుడు పడుకోమంటే పడుకుంటే మాత్రం మీకు మనస్సాక్షి ఉంది, మీకు కుటుంబాలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మీకు భార్యాబిడ్డలు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినంత మాత్రాన జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం నేను మాత్రం మీకు ప్రాధేయపడి అడుగుతున్నానా అనుకుంటే ప్రాధేయపడి అడుగుతున్నాను. ఇది హెచ్చరిక అనుకుంటే హెచ్చరికగా తీసుకోండి. దయచేసి
భూమి గుండ్రంగా ఉంటుంది. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ఆ సీట్లో కూర్చోడు, ఎల్లకాలం లోకేష్ అనేవాడు ఆ సీట్లో కూర్చోడు. 2 సంవత్సరాలు అయిపోయింది, మా ఉంటే ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఆ సీట్లో కూర్చుంటాడు. భూమి గుండ్రంగా ఉంటుంది. మీరు మరలా చట్టం ముందు, ఆ చట్టం ముందుకు వచ్చి మళ్ళీ నా మీద వేసిన అభాండం అవ్వచ్చు, నింద అవ్వచ్చు, తప్పుడు కేసు, దానికి సమాధానం చట్టం ముందు చెప్పాల్సి వస్తుంది. దయచేసి అధికారులను అడుగుతా ఉన్నాం. చంద్రబాబు ఉండేది 2 సంవత్సరాలు, మీరుండేది మీ ఉద్యోగ పీరియడ్ అయ్యేంత వరకు శాశ్వతంగా ఉంటారు. దయచేసి తప్పులు చేయొద్దు ప్లీజ్. మీడియా మిత్రుల ద్వారా సిట్ అధికారుల్ని, సిట్ అధిపతిని కూడా కోరుతా ఉన్నాం.